ఏ బిల్కిస్ జహీరా గురించి వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి విజయవిహారం సంచికలు మనం వేసి మనం రోధించాము, ఏ విద్వేషానికి వ్యతిరేకంగా శాంతి ప్రతిజ్ఞ అది ఏమైనా మారిందని అడుగుతున్నాను. ఇవాళ బిల్కిస్ మీద జరిగింది రేపు కాదని మీరు అనుకుంటున్నారా? ఇవాళ ఆమె పసిపిల్లల దగ్గర నుంచి బండకేసి కొట్టి చంపేసి ఆమెని పాశవికంగా ఆ కుటుంబాన్ని అందరినీ హత్య చేయడం, జకియా జాఫ్రీ కుటుంబంలో సయ్యద్ జాఫ్రీ కుటుంబంలో అందరినీ చంపేయడం, ఈ ఇష్యూస్ కాకుండా పోయినాయి. ఇవాళ వీటి గురించే కదా మనం శాంతి ప్రతిజ్ఞ చేయించాం. ఇవాళ అంత పరవశంగా భారతదేశం చాలా గొప్ప డెవలప్మెంట్ చెందుతుందని అబద్ధాల ప్రాపకాండ బయట నడుస్తూ ఉంటే భారతదేశంలో ఫ్యాసిజం వస్తా ఉందని చెప్తే చాలా కష్టంగా ఉంటుంది ఆ మాట వినడానికి. 2014 ముందు భారతదేశం ఎప్పటికీ కూడా ఈ పరిస్థితులకు వెళ్ళదని నేను అనుకునేవాడిని. ఇవాళ భారతదేశం ఎక్కడికి వెళ్తుందో కూడా ఊహించినా కూడా భయంగా ఉంది. చాలా వేగంగా జారిపోతా ఉంది. నిజాల అబద్ధాలతో సంబంధం ఉండదు. ఒక విచిత్రమైనటువంటి మైండ్ సెట్లో ప్రజలు చిక్కుపోతారు. హిందూ అనేవాడికి హిందూ మతం చాలా గొప్పది అనిపిస్తుంది, క్రిస్టియన్ అనేవాడికి క్రిస్టియన్ మతం చాలా గొప్పది అనిపిస్తుంది, ముస్లిం మతం గొప్పది అనిపిస్తుంది. ఓకే, కానీ దానికి ఒక పరిమితి ఉంది. ఎంత గొప్పది అనిపిస్తుంది అనే దాని మీద ఏమన్నా ఇవన్నీ తప్పులబ్బా క్రిస్టియన్లో ఉన్నటువంటి గొప్పతనము, శాంతి, న్యాయము, లేకపోతే ప్రేమ ఏదో ఒకటి మిగతా మతాలు లేవు అనుకుని ప్రపంచంలో అందరూ చివరి క్రిస్టియన్స్ అయితేనే బెటర్ అనో లేకపోతే అవుతారనో అవ్వాలనో అనుకోవచ్చు, ముస్లిం అనేవాడు అయితే అవ్వాలని అనుకోవచ్చు. హిందూ మతం కూడా చాలా పురాతన. వివేకానందుడు చికాగోలో జరిగినటువంటి ప్రపంచ సర్వమత మహాసభలో ఆయన నిలబడి చెప్పాడు, నా మతమే ఉండాలి, ఇది గుర్తుది, ఇది మతోన్మాదానికి గుర్తుది. నువ్వు కనుక ఇలా అనుకుంటున్నావు అంటే నీ మతమే ఉండాలి, మిగతావన్నీ పోవాలి అని కానీ, నీ మతం ఉండదగ్గది మిగతా పోదగ్గది అని కానీ, మిగతా పోతాయని కానీ నువ్వు అనుకుంటావు, నువ్వు మతోన్మాదికి అనుమానం లేదు దాంట్లో. ఈ క్వశ్చన్ నువ్వు వేసుకో. నువ్వు అలా అనుకుంటావు. చాలా మంది అనుకుంటారు, వాళ్ళు బిట్టర్ ట్రూత్ ఏంటంటే అనుకుంటారు. వాళ్ళు అలా అనుకోవడం మొదలుపెట్టిన తర్వాత వాడికి నిజాలు అబద్ధాలు ఆ మధ్య తేడా చెరిగిపోతుంది. వాడికి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఫ్యాసిజం వచ్చేటువంటి దేశాల్లో మొట్టమొదటి వాళ్ళందరూ కూడా చాలా దుఃఖంలో ఉంటారు. ఏమనంటే మన గతం చాలా గొప్పది, మనం గొప్ప వైభవమైనటువంటి సంస్కృతి ఉంది మనకి, తర్వాత మనం అణిచివేయబడ్డాము, నాశనమయ్యాము. ఎందుకంటే బయట వాళ్ళ వల్ల, వీళ్ళలో ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ సెక్షన్ కొంతమంది దుర్మార్గులు, వీళ్ళని ద్వేషించాలి, వీళ్ళని నాశనం చేయాలి. జర్మనీ ఇలాగే అనుకున్నారు యూదుల గురించి. ఈ దుర్మార్గులు యూదులందరినీ చంపేయాలనుకున్నారు. మనం అంతా ఆర్యులము, మనం అంతా గొప్పవాళ్ళం అనుకున్నాం. ఇటలీలో కూడా ఇలాగే అనుకున్నారు. ఇది జ్వరాన్ని గుర్తుపట్టడానికి ఒక మార్గం. ఇది మీరు పల్స్ పట్టుకుంటే తెలుస్తుందంటే. ఇవాళ భారతదేశంలో చాలా మంది ఈ మాట అనుకుంటారు, మన సంస్కృతి చాలా గొప్పది, మన మతం ఏమీ లేదు, దానికి ఒక బుర్ర ఆధారం ఉన్నటువంటి వాడు ఎవరు లేడు ఇక్కడ. అలా అంటే గొడవ అయిపోతుంది. రామాయణ విశ్వవృక్షం అనే పుస్తకాన్ని 70 ఏళ్ళు రంగనాయకం రాసింది. ఇవాళ రాసుంటే ఆవిడని ఏం చేశారు కూడా తెలియదు, జైల్లో పెట్టేవారు. ఇప్పుడు కూడా పెడదామని చూసి ఆలోచించి దాన్ని పట్టుకుని వీడియోలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ పుస్తకం రాశారు. ఆ రోజుల్లో నార్ల రాశాడు, తెలంగాణ రాశాడు, శివుడు సీత మీద రాముడి మీద ఎంతోమంది మహానుభావులు, త్రిపురనేని రామస్వామి చౌదరి రాశాడు, అర్జునుడు కృష్ణుడికి గీత బోధిస్తున్నట్టుగా బొమ్మ కూడా ఉంటుంది. అలాంటివి వాళ్ళు చేస్తే కనుక ఇమ్మీడియట్గా బ్లాస్ఫెమీ చట్టాలు పెట్టడం, ఊరేగింపులు తీయడం, వాళ్ళు కొట్టి చంపడం చేస్తారు. దీన్ని ఫ్యాసిజం అని కాకపోతే ఇంకేమనాలి నాకు ఐ డోంట్ అండర్స్టాండ్. ప్రజలు ఎంత ట్విస్టెడ్ ఫ్యాక్ట్స్లో బతుకుతానంటే, గత 10 సంవత్సరాల నుంచి భారతదేశం చాలా గొప్ప వైభవాన్ని అందుకుంది, చాలా ప్రపంచంలో మన కీర్తి దగదగలాడిపోతుందని నమ్ముతున్నారు వీళ్ళు. నేను చాలామంది ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఐక్యరాజ్య సమితిలో ఉపాధ్యక్ష పదవికి జరిగినటువంటి ఎన్నికల్లో భారతదేశం చిత్తుగా ఓడిపోయింది, పాకిస్తాన్ నెగ్గింది. ఏ పలుకుబడి లేకుండా దివాళాకోరుగా, ఆర్థిక వ్యవస్థ దివాళా తీసి సర్వనాశనమైనటువంటి ఒక చిన్న దేశం, ప్రపంచానికి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు, వాడు నెగ్గాడు, నువ్వు ఓడిపోయావు. ఎందుకు ఓడిపోయావు? అది జరిగి 3-4 నెలలు కాలే. మాల్దీవులు అనేవి చిన్న కంట్రీ, ఇంత చిన్న కంట్రీ. ఎంత చిన్న కంట్రీ చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు గుర్తున్నంత వరకు 20-30 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఒక 300-400 మంది సాయుధులు వెళ్ళి ఆ దేశాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నారు. దేశం బయట నుంచి ఓడేసుకుని వెళ్ళి కనిపించిన అందరినీ చావగొట్టేసి ఆ దేశాన్ని ఆక్రమించారు. అప్పుడు భారతదేశం పరిగెట్టుకు సైన్యాన్ని పంపించి విడిపించింది. అంత చిన్న దేశం అది. ఇవాళ ఆ చిన్న దేశం భారతదేశాన్ని వార్నింగ్ ఇస్తుంది, ఖాళీ చేయండి అర్జెంట్. ఏ దేశాన్ని నువ్వు విముక్తి చేసావు ఆ దేశంలో నువ్వు ఖాళీ చేయి, ఇమ్మీడియట్గా ఖాళీ చేయి. నా ఇప్పుడు అంటే భయపడిపోయి ఖాళీ చేశారు. ఖాళీ చేసిన తర్వాత ఇంకో వార్నింగ్ ఏమని ఇచ్చారంటే, ఖాళీ చేసావు కానీ ఈ సైన్యం వెళ్ళిపోయింది కానీ వాళ్ళు సివిల్ డ్రెస్సుల్లో తిరుగుతున్నారు, ఇక్కడ వాళ్ళు ఏదో ఆఫీసులో నడుపుకుంటున్నారు, కుదరదు, అది కూడా పనికిరాదు సివిల్ డ్రెస్సులు అని చెప్పారు. ఇంత అవమానం నేను ఎప్పుడు భరించలేదు. ఘోరమైన అవమానం. చాలా చిన్న దేశం, పక్కన ఉన్న నేపాల్లో మన మాట నిలబడేవాళ్ళు, మనకు వ్యతిరేకమైన ప్రభుత్వం వచ్చింది. ఇంత దారుణం జరుగుతూ ఉంటే ప్రపంచంలో మన పలుకుబడి అధమస్థాయికి దిగజారితే భారతదేశం దగదగలాడిపోతుంది. నీ ఎర్రబోగులు నమ్ముతున్నారు. మోస్ట్ షాకింగ్. ఎలా నమ్ముతున్నాను? ఓ చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, మీరు పేపర్లో వార్త చదువుతారు, ప్రేమించినటువంటి వ్యక్తి ప్రేమించినటువంటి అమ్మాయిని మోసం చేసి చంపేశాడు, అమ్మేశాడని చదువుతారు. మీరు దాన్ని ఏం పట్టించుకోరు. ఆ అమ్మేసినట్టు పేరు కనుక రషీద్ ఖాన్ ఉంటే మీరు మొత్తం ఇట్ బికమ్స్ అన్ ఇష్యూ. సోషల్ మీడియాలో అన్ని చోట్ల కూడా చూడండి, వీళ్ళు ఇలాగే చేస్తారు. ఆ అమ్మాయి హిందూ, ఇలా చేశాడు. ఆ పక్కనే అలా చేసేటువంటి సుబ్బారావులు పుల్లారావులు 1,00,000 మంది ఉంటారు, నువ్వు పట్టించుకుంటారు. అన్ని చోట్ల ఏ మతంలో మంచివాళ్ళు ఉంటారు, ఏ మతంలో చెడ్డవాళ్ళు ఉంటారు, ఏ కులంలో మంచివాళ్ళు ఉంటారు, ఏ ప్రాంతంలో మంచివాళ్ళు ఉంటారు, ఏ ప్రాంతంలో చెడ్డవాళ్ళు ఉంటారు, అందరూ అన్ని చోట్ల ఉంటారు. ఆ పిచ్చ తగ్గించుకో. నా కులంలోనే మంచివాళ్ళు ఉన్నారు, నా మతంలోనే మంచివాళ్ళు ఉన్నారు, బయట అంతా చెడ్డవాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్. నువ్వు అలా ఆలోచిస్తున్నావంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యూ. అందువల్ల గుజరాత్లో దారుణమైనటువంటి నేను ఒక మిత్రుడికి రాశాను, విజయవిహారంలో రాశాము, ఆక్రమించాం మనం ఇలా జరిగిందని. నువ్వు ఏ మొహం పెట్టుకుని వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నావు అంటే అది చాలా రిపోర్ట్లు వచ్చినాయని చెప్పాడు. అండ్ దే హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి ఒక సమాధానం. మణిపూర్లో అమ్మాయిలను నగరంగా నడిపించి ర్యాలీ ఊరేగింపు తీసి నగరంగా నడిపించి వాళ్ళని దారంతో అబ్యూజ్ చేస్తూ ఉంటే
ఇటువంటి వీడియోలు ఆ తర్వాత వాళ్ళు మాస్ రేప్ చేస్తారంటే అది భారతదేశంలో చీమ కొట్టేది కాలేదు. కారణం ఏంటంటే అలా చేసినటువంటి వాళ్ళు హిందూ ఆ దౌర్జన్యాలకు గురైనటువంటి వాళ్ళు క్రైస్తవులు. రివర్స్ అయి ఉంటే కనుక భారతదేశంలో ఈ ఒక్క గలీలో తిరగలేకపోవాలి. హిందువులు అలా చేసిన వాళ్ళు ముస్లింస్ చెప్తే ఇంట్లేదు. మీరు ముస్లింస్ ఎంత డేంజర్ అర్థం కావట్లేదు మీకు. కానీ భారతదేశంలో ముస్లింస్ నిన్న రాలేదు, 2014 2015 రాలేదు. వాళ్ళు వచ్చేప్పటికి 1200-1300 సంవత్సరాలు ప్రవర్తకాలంలో వచ్చారు. మీకు తెలియదేమో. వాళ్ళ గురించి భారతదేశం ఎప్పుడైతే భయపడలేదు, ఈ 10 ఏళ్ళలో భయపడినట్టు. 1300 సంవత్సరాల నుంచి ఉంటారు వాళ్ళు ఇక్కడ. ఇవాళ మన కళ్ళ ముందు మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని ట్విస్ట్ అవుతున్నాయి. మన కళ్ళ ముందు ఒక నాయకుడు ఆవుల్ని చంపేయండి, గోవుల్ని చంపేయండి, వాటి మాంసం చాలా బాగుంటుంది, వాటి మాంసాన్ని మన సైనికులకి ఆహారంగా పెట్టండి, దానివల్ల వాళ్ళు చాలా బలం తెచ్చుకుంటారని చెప్పాడు. ఆ నాయకుడి పేరు ఏంటి తెలుసు? సావర్కర్ ఆ నాయకుడి పేరు. దీని గురించి ఎక్కడ ఎవడు మాట్లాడు. ఆ నాయకుడు గాంధీ అని అయి ఉంటే కనుక ఏమైనా తెలియదు నాకు తెలుసు. వాళ్ళు ఏమనలేదు అలాగే. గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు అనలేదు. సావర్కర్ అడిగి మాట. నీ గోమాతను అవమానించింది ఆయన. ఏ సావర్కర్ బర్త్డే రోజు నువ్వు పార్లమెంట్ ఓపెన్ చేసావో, ఏ సావర్కర్ దేశభక్తుడైన సినిమాలు తీస్తున్నావో, ఏ సావర్కర్ గాంధీజీ యొక్క నెత్తురులో చేతులు ముంచాడని, గాంధీజీ హత్యలో అతని ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చినాయో ఆ సావర్కర్ ఈ మాట్లాడాడు. చాలా మంది వెర్రిబోగుల వాళ్ళకి పాకిస్తాన్ గజగజలాడిపోతుంది ఇక్కడ మోడీ ఉంటుందని అనుకుంటున్నారు. నాకు తెలిసి ఏం గజగజలాడట్లేదు. చాలా మంది మర్చిపోయారేమో 10 ఏళ్ల క్రితం ఈయన నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చీరలు కూడా పట్టుకెళ్ళాడు. అది కనుక రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, పివి నరసింహ పట్టుకెళ్ళి ఉంటే మహా నేరస్తులు ఎవరు. మోడీ ఏం చేసాడు? నేరస్తుడు. ఏం చేసాడు? నేరస్తుడు. ఇటు నుంచి అటు కల్పులు చేయడము, లేకపోతే విమానాలు పంపించడం 2 దేశాల్లో జరుగుతాయి. నాకు తెలిసి అన్ని దేశాలు జరుగుతాయి. అన్ని దేశాలు గూఢచర్య వ్యవస్థలు ఉన్నాయి. అవసరమైతే బాంబులు పేలుస్తారు. నేను పాకిస్తాన్ పత్రికలు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, అందుకని చెప్తున్నాను నేను మీకు. పాకిస్తాన్లో బాంబు పేలినప్పుడల్లా దీని ఇండియా హస్తం ఉంది. ఇక్కడ ఏ విధంగా అయితే పాకిస్తాన్ ISI ఉందని నమ్ముతారో వాళ్ళు ఇండియన్స్ ఉన్నారని నమ్ముతారు. చేయించిందని నమ్ముతారు. నాకు తెలిసి అన్నిసార్లు అబద్ధం కాదు, కొన్నిసార్లు చేయించారు. నాకు తెలిసి నేను నమ్ముతున్నా కనీసం ఆ విషయం. అంటే ఇది క్రెడిబుల్. కానీ ఈ ఏవైతే బయటకు వెళ్ళి బాంబులు వేసేదో, లేకపోతే ఇంకో పని చేసేదో, లేకపోతే ఆ దేశంలో ఆపరేషన్ ఎవడో రహస్యాలు బయటపడి వీళ్ళు బయటకు వెళ్ళి నేను సర్జికల్ స్ట్రైక్స్ చేశాను అనగానే అవన్నీ ఎప్పుడు చేస్తున్నారు.